మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన వార్త. అయితే గత వారం రోజుల నుంచి చూసుకుంటే మీడియా అంతా కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు, కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపెత్తారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇంకా వీళ్ళ సీన్ అయిపోయిందని చెప్పి విపరీతంగా వైరల్ చేయడం జరుగుతుంది. అయితే ఇంత అన్సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద కూడా వెనకాల బోల్డ్ అన్ని చర్చలు జరుగుతున్నాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2024 ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, నాకు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, లేదనంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి ఆయన కొన్ని ప్రగల్భాలు పలికి చాలా సందర్భాల్లో కూడా మీడియా ముందు ఫైర్ అయ్యి, అంతేకాకుండా నేనేం చెయ్యాలో, నేను ఎక్కడి నుంచి రాజకీయం చేయాలో నాకు తెలుసు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అన్సడన్గా ఆయన అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారంటే 2 కారణాలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది చూసుకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి వెళ్ళి మన గొంతు వినిపించినట్లయితే, ప్రజా సమస్యల మీద మనం మాట్లాడినట్లయితే ప్రజల్లో మనకి కొంత గుర్తింపు ఉంటుంది. ఇలా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మనం ఏదో అమావాస్యకి, పౌర్ణానికి ఒక్కొక్క పోస్టు ఏదో పెట్టడం, ముఖ్యంగా ఇటువంటి పరామర్శింపు కార్యక్రమాలు చేయడం తప్పితే ప్రజా సమస్యల మీద మనం మాట్లాడినట్టు, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్టు, ఈ స్కీముల గురించే కానీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అండ్ మెయిన్గా అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వం మీద కొన్ని ప్రశ్నలు సంధించి వాళ్ళని ఇరకాటంలో పెట్టినట్టయితే మన పవర్ ఏంటనేది ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనకు ఒక అవకాశం దక్కుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చజెప్పడం జరిగిందని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది. ఇంకా రెండోది బ్యాక్ ఎండ్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడానికి ముఖ్యమైన కారణం ఇదే అనేటట్టు చాలామంది కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్న పదవి కేవలం పులివెందల ఎమ్మెల్యే మాత్రమే. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ అధికారికంగా ఉన్న పదవి ఏంటి అని అంటే పులివెందలకు ఎమ్మెల్యే మాత్రమే. ఆ ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి 60 రోజులకు ఒక్కసారైనా కానీ ఆయన ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టి అక్కడ హాజరు వేయించుకొని బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. గతంలో ఆల్రెడీ ఒకసారి ఇలాగే అసెంబ్లీకి రాలేదనంటే వెళ్ళి కనిపించి అటెండెన్స్ వేసుకుని మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతి. అంటే ఒకవేళ ఈయన 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే స్పీకర్ కానీ, అంటే అసెంబ్లీ స్పీకర్ కానీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కానీ అనర్హత వేటు కింద అసెంబ్లీకి హాజరు కాలేదని చెప్పి తన పదవిని రద్దు చేసి ముఖ్యంగా పులివెందలకి బై ఎలక్షన్ వచ్చే విధంగా ఉప ఎన్నిక పెట్టడం అయితే జరుగుద్ది. అంతటి పరిస్థితి వస్తే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం. రెండోది, ఒకవేళ ఓడిపోతే అంటే పులివెందలో బై ఎలక్షన్స్ వచ్చి ఒకవేళ అదృష్టమో దురదృష్టమో ఆయన ఒకవేళ ఓడిపోతే ఉన్న పరువు అంతా కూడా పోతుంది. ఈ 5 ఏళ్ళు కూడా ఏదో విధంగా ముఖ్యంగా మన పదవిని మనం కాపాడుకొని మన ఉనికిని మనం కాపాడుకోగలిగితే రాబోయే 29 ఎన్నికల్లో ఎలాగో మనమే గెలుస్తామనే ఆలోచన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 60 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి. కాబట్టి ఇప్పటికే కూడా 47-48 రోజుల వరకు కూడా అసెంబ్లీకి రాలేదని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అందుకే రాబోయే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాలని చెప్పి నిర్ణయించుకున్నారని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి 2 వార్తల్లో ఏది నిజమనే తెలియాలి. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలనుకుంటుంది, వస్తుంది. ఎందుకు అని అంటే ఒకటి, ప్రజా సమస్యల మీద గొంతు విప్పి గలం విప్పి మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికైనా కావచ్చు, లేదు అనంటే తన పదవిని కాపాడుకోవడానికి, తన పరపతిని కాపాడుకోవడానికి, తనకి ఎటువంటి అవమానం జరగకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడుతున్నారు అనే విధంగా ఇంకొక కోణంలో అయితే రెండో మాట వినిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పదవి కోసం వస్తున్నారా, లేదంటే ప్రజా సమస్యల కోసం వస్తున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏది ఏమైనా సరే ప్రజా సమస్యల మీద మాట్లాడితే మాత్రం మంచిదే. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా యాక్టివ్గా పనిచేయడం జరుగుద్ది. ప్రశ్నించే ఊరు లేనప్పుడు కొంత నిమ్మలంగా ఉంటుంది. వెనకాల ఎవరైనా ప్రశ్నించారంటే ఉరుకులు పరుగులు పెడుతూ కూడా పనులంతా కూడా ఇంకా స్పీడ్గా సాగుద్ది. ఇంకా ఎక్కువ పథకాలు ఇవ్వడం జరుగుద్ది. ఇంకా ఎక్కువ శాతం అభివృద్ధి కూడా పెరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది ప్రజా సమస్యల మీద పోరాడినట్లయితే మాత్రం
ప్రభుత్వం ఇంకా యాక్టివ్‌గా, ఇంకా మంచిగా పనిచేసే అవకాశం అయితే ఉంది. కేవలం పదవిని కాపాడుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినట్లయితే మళ్ళీ యథావిధిగా ఆయన ఇంటికి వెళ్ళడం జరుగుద్ది. తర్వాత పరామర్శింపు కార్యక్రమాలు, ఈ శవయాత్రలు, శవ రాజకీయాలు లేదనంటే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక తప్పుడు అసభ్యకరమైన పదజాలతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవే కొనసాగుతాయి తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ అనేది రాదు. ఒక రకంగా చెప్పాలంటే 2029 వచ్చేసరికి ఇంకా ఈయన ఓటు శాతం అనేది ఇంకా డౌన్ అయిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు అని చెప్పి వార్త అయితే వినిపిస్తుంది. వస్తే ఎలా ఉంటుంది? వస్తే ఏ సమస్యల మీద మాట్లాడతారా? లేదంటే అటెండెన్స్ కోసం పదవిని కాపాడుకోవడం వస్తున్నారనేది ఎదురు చూడాలి.